యెహోవా నా కాపరి. దేవుడు మన జీవిత ప్రయాణంలో మనల్ని సరైన మార్గంలో నడిపించే కాపరిగా ఉంటాడు. గొర్రెలకు ఎటు వెళ్లాలో తెలియదు. కాపరి లేకపోతే అవి దారి తప్పిపోతాయి. అలాగే మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనకు సరైన దారి చూపిస్తాడు. గొర్రెలను క్రూర మృగాల నుండి కాపరి ఎలా కాపాడతాడో అలాగే దేవుడు మనల్ని సాతాను శోధనల నుండి, లోకంలోని ప్రమాదాల నుండి రక్షిస్తాడు. తోడేళ్లు గొర్రెల మీద దాడి చేసినప్పుడు కాపరి తన ప్రాణాలకు తెగించి వాటిని కాపాడతాడు. అదేవిధంగా మనకు ఎదురయ్యే ఆపదలు, కష్టాలు మరియు చెడు ఆలోచనల నుండి దేవుడు మనకు ఒక కంచెలా ఉండి రక్షణ కల్పిస్తాడు. గొర్రెలకు పచ్చిక బయళ్లను, మంచినీటిని కాపరి ఎలా చూపిస్తాడో దేవుడు మన అవసరాలన్నింటినీ తీరుస్తాడు. కష్టాల మధ్యలో ఉన్న మన కాపరి మన పక్కనే ఉన్నాడనే నమ్మకం మనకు గొప్ప శాంతినిస్తుంది. గొర్రె తన కాపరి స్వరాన్ని నమ్మినట్లుగా మనం దేవుని వాక్యాలను నమ్మి ఆయనను అనుసరించాలి. మందలో ఎన్ని గొర్రెలు ఉన్నా అవి తమ సొంత కాపరి స్వరాన్ని గుర్తుపట్టగలవు. మనం కూడా బైబిల్ బోధనలను వింటూ లోకపు మాటల కంటే దేవుని మాటకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన అడుగుజాడల్లో నడవాలి. మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన మన బాధ్యతను తీసుకుంటాడు. మనకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ చివరి వరకు మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు.